ఉప్పల్ నియోజకవర్గం కాప్రా డివిజన్ కార్పొరేటర్ స్వర్రాజ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి అభివృద్ధి పనుల శంకుస్థాపన వివిధ కాలనీలలో నిర్వహించారు. నిర్మల్ నగర్, వల్వల్ నగర్, సైనిక్పురి, హెచ్ఎంటి బేరింగ్ కాలనీ, ఓల్డ్ వంపుగూడ, వినాయక నగర్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ప్రెసిడెంట్ మహేందర్ రెడ్డి, డి బాలకృష్ణ, ఏఈ అభిషేక్, వైస్ ప్రెసిడెంట్ సుంకం యాదగిరి, మహేష్, కొండల్ గౌడ్, డివిజన్ మహిళా ప్రెసిడెంట్ సుజాత గౌడ్, వార్డు మెంబర్స్ పవన్ కుమార్, కొప్పుల కుమార్, శ్రీకాంత్ గౌడ్, సురేఖ, కార్యకర్తలు, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. కాప్రా డివిజన్ వీతునస్ ఎక్స్క్లూజివ్. నమస్తే, వీతుని స్వాగతం. లక్ష్య సమాజయుతం. ఉప్పల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి గారు కాప్రా సర్కిల్ డివిజన్లో మరి వల్వాల్ నగర్లో ఈరోజు అభివృద్ధి పనులకు శంకుస్థాపనకు వచ్చారు. రెడ్డి గారు కూడా ఉన్నారు. వారిని కొన్ని చెప్పండి సార్. ఈరోజు నిర్మల్ నగర్లో మరియు వల్వాల్ నగర్లో సీసీ రోడ్డు, బీటీ రోడ్డు ప్రారంభానికి ఇచ్చేసిన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు మరియు కార్పొరేటర్ గారికి స్వాగతం అండి. ఈ వర్కులు చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్నాయి. కార్పొరేటర్ గారి చొరవ వల్ల మరియు ఎమ్మెల్యే గారి చొరవ వల్ల ఈరోజు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఈ వర్కులు అతి తొందరలో కంప్లీట్ చేసి ప్రజలకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా చేస్తామండి. సార్ సోనరాజ్ గారు చెప్పండి సార్. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ భూమి పూజకు వచ్చేసినట్టు మా పెద్దోళ్ళు గొర్రెనెల్లు ఉప్పల్ శాసనసభ్యులు అన్న బేతి సుభాష్ రెడ్డి గారు, అదేవిధంగా నాతో పాటు అందరూ మా టీఆర్ఎస్ లీడర్స్, క్యాడర్స్, వార్డ్ కమిటీ మెంబర్స్ అందరికీ చాలా ధన్యవాదాలు. ఇదే ఒక లాస్ట్ వర్క్ ముగిలి ఉండే ఇక్కడ, అది ఇవాళ పూర్తిగా అవుతుంది. నిర్మల్ నగర్ అండ్ వల్వర్ నగర్ ఈ ప్రాంతాల్లో దాదాపు 100% వర్కులు కంప్లీట్ చేసుకున్నాము మేము. అదేవిధంగా మన ప్రభుత్వం వచ్చినాక, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చినాక చాలా మటుకు నేను చెప్పినాను, ముందు చెప్పాను, 200 ఇయర్స్లో జరగలేని పనులు ఇప్పుడు జరుగుతున్నది. అందరు అడగవచ్చు 200 ఇయర్స్లో ఏం జరగలేదని చెప్పి. బరియల్ గ్రౌండ్స్ స్పెషల్లీ అది ఒక ఇంపార్టెంట్ ప్లేస్ మనకు. బరియల్ గ్రౌండ్స్ 1 crore పెట్టి మన అమ్మ కూడా బరియల్ గ్రౌండ్ని బ్యూటిఫికేషన్ చేసినాం. అదేవిధంగా సాయిబాబా నగర్లో అలాగనే చేసినాం, వంపగూడలో అలాగనే చేసినాం. సో వీఆర్ హ్యాపీ విత్ ద గవర్నమెంట్ అండ్ వీ థ్యాంక్ ద గవర్నమెంట్ అండ్ సీఎం గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. గత 5 ఏళ్ల కాలంలో కార్పొరేటర్ అధ్వర్యంలో మరి చాలామంది నాయకులు చూస్తూ ఉంటాం. నాయకుడు కాగానే ఆయన ఇంటి చుట్టూ డెవలప్ చేసుకుంటాడు. కానీ మా కార్పొరేటరు చుట్టుపక్కల 65 కోట్లతో డెవలప్మెంట్ అయిన తర్వాత 15 లక్షల బీటీ రోడ్డు, 15 లక్షల సీసీ రోడ్డు మరి ఈరోజు ఆయన ఇంటి చుట్టూ పెట్టుకోవడం జరిగింది ఆఖరి స్థానంలో. మరి ఈ రకంగా నాయకత్వం ఉన్న ప్రజలందరూ క్షేమంగా ఉండాలి, ప్రజల కోసం పనిచేస్తాను నేనని చెప్పేసి అంతా డెవలప్ చేసినందుకు, అదేవిధంగా సహకరించిన ఈఈడీలకు, ఏఈలకు మరి అధికారులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు చేసుకుంటూ స్థానికంగా డివిజన్ అధ్యక్షులు మహేందర్ రెడ్డి గారికి, నాయకులకు, కార్యకర్తలకు మరి స్థానికులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుసుకుంటాను. బ్రహ్మాండమైన నిజంగా కూడా కాప్రా డివిజన్లో మరి ఇది ఈ డివిజన్ ప్రత్యేకత, ఒక్కొక్క ఇల్లు దాదాపు 1 కిలోమీటర్ దూరం ఉంటాయి. గతంలో ఉంటుండే చాలా దూరం ఉంటుండే. మరి అట్లా ఉండడం వల్ల డెవలప్మెంట్ కొంత ఇబ్బందికరమైందే. అటువంటి పరిస్థితుల్లో మరి ఈరోజు అబోవ్ 50% ఇళ్ళు అయిన స్థానాన్ని ప్రతిదాన్ని కూడా ఎన్నుకొని మరి మట్టి రోడ్ అనేది కూడా ఇక్కడ ఉండొద్దని చెప్పి కేటీఆర్ గారు ఏదైతే చెప్తా ఉన్నారో, మట్టి రోడ్లని మరి ఇళ్ళలాగా గుర్తించాలనే ఉద్దేశంతో ఇక్కడ మట్టి రోడ్ లేకుండా సీసీ రోడ్లను, బీటీ రోడ్లను మరి ఏర్పరచుకోవడం జరిగింది. బ్రహ్మాండంగా కాప్రాలో ప్రత్యేకత ఏంటంటే ప్రతి రోడ్ను డెవలప్ చేసుకోవడం కాకుండా మరి శ్మశాన ఘాట్లను కూడా బాగా డెవలప్ చేసుకున్నాం. దాని తోడుగా 756 ఇండ్లు డబుల్ బెడ్రూమ్లు కూడా ఇక్కడ కట్టించుకున్నాం. మరి ఈ ప్రాంతంలో కొంత జాగా దొరికిన సందర్భంలో మరి అవి కూడా కంప్లీట్ కావచ్చు, 1-2 నెలల లోపల అవి కూడా మరి ఇనాగ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రత్యేకంగా ఈ ప్రాంతాన్ని మరి డెవలప్ చేసుకుంటేందుకు ముందు పోతున్న సందర్భంలో కార్పొరేటర్ గారు ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రతి గల్లీ తిరుగుతూ ఎక్కడ ఏ సమస్యలను తెలుసుకొని డ్రైనేజ్ను వాటి ఒక వాటర్ రిజర్వాయర్ను కూడా ఇటు తెచ్చుకోండు. మరి గతంలో సాయిరామ్ నగర్ అనే ప్రాంతం ఉండే, అక్కడ నేను చూసిన 15 ఏళ్ళ నుంచి వాళ్ళు మరి 100 లీటర్ల డ్రమ్ములు పెట్టుకొని మరి ప్రతి ఇంటి ముంగట 4 డ్రమ్ములు పెట్టుకొని ట్రాక్టర్లు వస్తే ఆ డ్రమ్ములు నింపుకుంటుంటే, కిరాయి ట్రాక్టర్తో నీళ్ళు తెప్పించుకొని నింపుతుంటే, గవర్నమెంట్ ట్రాక్టర్లు వస్తుండే. ఇవన్నీ కూడా సరిపోక నానా ఇబ్బందులు అవసరం పడుతుండే డ్రమ్ములలో పట్టుకొని. మరి ఇప్పుడు అవన్నీ నిర్మూలించే దశలో మరి కేసీఆర్ గారు మరి ప్రత్యేక శ్రద్ధతోటి మరి వాటర్ పైప్ లైన్ అంతా కూడా మరి మిషన్ భగీరథ కింద అన్ని ప్రాంతాలకు బీడ్తో కూడిన
పైపులు గతంలో ఉంటుండే ప్లాస్టిక్ పైపులు, మరి అదేవిధంగా సిమెంట్ పైపులు ఉండి పగిలిపోయి మరి పొల్యూటెడ్ అయ్యి ఈరోజు వాటర్ వస్తున్న సందర్భాన్ని గుర్తు చేసుకొని బీడు పైపులతోటి మరి పల్లెని పరిస్థితులు మంచిగా ఉండే స్టాండర్డ్ పైపులతోటి ఈరోజు మనం వాటర్ పైపులను కూడా డెవలప్ చేసుకున్నాం. మరి ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా తీసుకుంటూ నంబర్ 1 డివిజన్ నంబర్ 1గా గుర్తింపు తేవాలనే ఉద్దేశంతో దీన్ని ప్రత్యేక దృష్టితో చూసి ప్రత్యేకంగా ఇక్కడ డెవలప్మెంట్ చేసుకున్నాం. బాగా సక్సెస్ఫుల్గా మరి 5 ఏళ్ల కాలంలో బాగా డెవలప్ అని చెప్పి తెలియజేసుకోవాలి. జై తెలంగాణ. ఈరోజు వల్లభ్ నగర్ కాలనీ నుంచి మొదలు పెడితే వినాయక నగర్ కాలనీ వరకు దాదాపు 6 ఫౌండేషన్స్ కార్యక్రమం ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా 1,14,00,000 వర్క్స్ ఈరోజు పెట్టుకోవడం జరిగింది. దానికి స్థానిక కార్పొరేటర్ అన్న స్వర్ణరాజు గారికి, అదేవిధంగా డి గారు బాలకృష్ణ గారికి, ఏఈ గారికి, స్థానికులకు, టీఆర్ఎస్ నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేసుకున్న నాయకురాలకు. బ్రహ్మాండంగా మరి గతం చరిత్రను చూసుకుంటే ఈ 5 ఏళ్ల కాలంలో డెవలప్మెంట్లో నంబర్ 1 డివిజన్గా మన నంబర్ 1 డివిజన్ కార్పొరేటర్ మరి స్వర్ణరాజు కార్పొరేట్ డివిజన్ నంబర్ 1 కాబట్టి నంబర్ 1గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మరి విపరీతమైన పంట తీసుకొచ్చి ఎక్కడ కూడా మట్టి రోడ్డు కనిపించద్దనే ఉద్దేశంతో ప్రతి గల్లీ తిరుగుతూ ఇంటింటికి తిరుగుతూ ఆ ప్రాంతం అంతా కూడా వెరిఫై చేసి ప్రతి ప్రాంతాన్ని మరి ఈరోజు సీసీ రోడ్లతోటి బీటీ రోడ్లతోటి చేసుకునే సందర్భం ఈ ప్రాంతంలో ఉంటుంది. గతంలో చూసే చాలా తక్కువ ఇండ్లు ఉంటుండే, మరి ఇప్పుడు ప్రతి దగ్గర కూడా ఇండ్లు పెరిగిపోయి అబోవ్ 50% ఇండ్లున్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి దగ్గర కూడా ఎక్కడ కూడా మట్టి రోడ్లతో ఇబ్బంది పడవద్దు ఎవరన్న ఉద్దేశంతో మరి సీసీ రోడ్లు బీటీ రోడ్లతో పాటు డ్రైనేజ్ వ్యవస్థను అదేవిధంగా వాటర్ వ్యవస్థను కూడా డెవలప్ చేసుకున్న సందర్భం ఉన్నది. బ్రహ్మాండంగా మరి గతంలో ఫిబ్రవరి 29 తారీఖు నాడు మరి డ్రైనేజ్కు వాటర్ వర్క్స్కు కొద్దిగా లింకప్ కొద్దిగా ప్రాబ్లం అయిన సందర్భం గతంలో ఉండే. దానికి ఎందుకంటే డ్రైనేజ్ వాటర్ పైప్ లైన్ ఇప్పుడు వలిపోయిన డ్రైనేజ్ పైప్ లైన్ 2 కలుషితమైన నీళ్ళు వస్తున్న సందర్భంలో మరి అదే వాటర్ వర్క్స్ వాళ్ళకి డ్రైనేజ్ అప్పచెప్తే బాధ్యతగా 2 కలిపి వాళ్ళే చేస్తున్న ఉద్దేశంతో ఫిబ్రవరి 29 నాడు వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. అయినా మరి కరోనా పీరియడ్ రావడం వల్ల వాళ్ళు కూడా ఎస్టాబ్లిష్ చేయలేక దాన్ని ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే మళ్ళీ వాళ్ళకి ఇంజనీర్ సరిగ్గా లేక మళ్ళీ జిహెచ్ఎంసీ ఇంజనీర్స్ తోటి సాయం తీసుకొని వాళ్ళు చేస్తున్న సందర్భంలో సక్సెస్ కాకపోవడం వల్ల మళ్ళీ కేటీఆర్ గారిని రిక్వెస్ట్ చేస్తే వెంటనే మరి తిరిగి మరి జిహెచ్ఎంసీకి మరి డ్రైనేజ్ వ్యవస్థను అప్పచెప్పడం జరిగింది. డ్రైనేజ్ వ్యవస్థ జిహెచ్ఎంసీ ద్వారా అదే వాటర్ వర్క్స్ ద్వారా వాటర్ వర్క్స్ పైప్ లైన్లు కూడా ఇప్పుడు మెరుగుపడ్డాయి. గతంలో కంటే కూడా పైప్ లైన్లు ప్లాస్టిక్ పైపులు మరి అదేవిధంగా సిమెంట్ పైపులు కాకుండా ఈరోజు బీడు పైపుతో కూడిన పైప్ లైన్లు రావడం వల్ల ఎక్కడ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి కలుషిత నీరు అనేది రాకుండా ఉండాలనే ఉద్దేశంతో వాటిని చేసుకోవడం మరి అదేవిధంగా కేసీఆర్ గారి సారథ్యంలో ఈరోజు బ్రహ్మాండంగా 6 సంవత్సరాలు మరి కడపలో ఉన్న బిడ్డ కాంచి మొదలు పెడితే ముసలి వరకు ప్రతి ఒక్కరికి లబ్ధి ఉంది రకంగా మరి అక్కున చేసుకుని అందరినీ ఛాయపడుతూ మరి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇవన్నీ కూడా ఇచ్చుకుంటూ ఈరోజు ముందు దేశంలోనే 29 రాష్ట్రాల్లోనే నంబర్ 1 రాష్ట్రంగా నంబర్ 1 సీఎంగా గుర్తింపు తెచ్చుకోగలిగిన వ్యక్తి అంటే ఏకైక వ్యక్తి కేసీఆర్ గారు అని చెప్పక తప్పదు. మరి హైదరాబాద్ను మరి మంచిగా చేయాలన్న ఉద్దేశంతో బ్రహ్మాండంగా డెవలప్ చేస్తూ కరోనా ఉన్నప్పటికీ కూడా మరి ఇబ్బందుల పాలవుతున్నప్పటికీ కూడా రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఎక్కడ వ్యవస్థకు ఇబ్బంది కలగొద్దనే ఉద్దేశంతో ప్రతి వర్క్ను కూడా ఆపకుండా మరి పేద పిల్లలకు వచ్చే లబ్ధిని కూడా ఆపకుండా మరి పనిచేస్తుంటే నిజంగా కూడా పెద్ద మరి బారిన ఎంత ఇబ్బందులు అవుతున్నాయి, ఎంత కరోనా వల్ల మరి ఎంత నష్టమవుతుంది ప్రభుత్వానికి అని కూడా మీకు అందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా పేద ప్రజలకు ఇబ్బంది కలగొద్దనే ఉద్దేశంతో కడుపులో పెట్టుకున్న సందర్భం పేద ప్రజలందరూ కూడా కేసీఆర్ చేసిన పనులను కూడా అందరిని ఆకర్షిస్తూ బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉన్నాం. నిజంగా కూడా ఇందులో భాగంగానే మరి ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా రాబోతూ ఉన్నాయి. దానిలో కూడా మీరు అందరూ కూడా ఎమ్మెల్సీలు అంతా పట్టభద్రులు అందరూ కూడా మరి వాళ్ళు కూడా ఓటర్లు నమోదు చేసుకుంటే ఖచ్చితంగా రేపు ఓటర్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓటర్ నమోదు చేసుకోవాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తాను. జై తెలంగాణ, జై కేసీఆర్. గత 5 సంవత్సరాల నుంచి వార్డు 1లో దాదాపు 65 కోట్ల వర్కులు చేయడం జరిగింది. అవి కాకుండా ఇప్పుడు ఇంకో 10 కోట్ల వర్కులు చేయడానికి సిద్ధంగా శాంక్షన్స్ రెడీగా ఉన్నాయండి. ఇవన్నీ కూడా కార్పొరేటర్ గారు మరియు గౌరవనీయులు ఎమ్మెల్యే గారి ప్రోద్బలంతో చేయడం జరుగుతుంది. ఇవి కూడా ఈ వర్క్స్ అన్నీ కూడా పబ్లిక్ ఎక్కడైతే అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రియారిటీ వైజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మరియు మా స్థానిక ఎమ్మెల్యే అన్న బేతి సుభాష్ రెడ్డి గారు. అదేవిధంగా అట్ ద సేమ్ టైమ్ ఐ హార్ట్ఫుల్లీ థ్యాంక్ the GHMC officials for giving their support in each and every developments. Really, I mean it from bottom of my heart. Without their support, I wouldn't have done all these things. And I'm very proud to say that to have a MLA, Anna Beti Subhas Anna, he treats me like a brother. In each and every activities, he never says no.
Whenever I call him, he says, yes, I am available for you, Sonaraj. Whenever you fix a time, I'll be at your service. That is what we want. And I thank the Division 1 people also, all the cadres, leaders, all my ward members, area sabha members for giving such a good support background with me. And I once again thank all our people of this colony, Vinayak Nagar and surrounding colonies, total 105 colonies in my division, for their entirely heartful support. Thank you very much. God bless you all.